ఉరవకొండ జెడ్బిహెచ్ఎస్ హై స్కూల్లో ఈ అమ్మకు అక్షరమాల అనే పరీక్ష నిర్వహించడము చాలా శ్రేయస్కరమైనది. ఈ విధంగా ఈ ఐకేపీ వాళ్ళు ఈ మహిళల్ని చిన్న నుంచి అక్షరాలు నేర్పించి వాళ్లకు అక్షర జ్ఞానాన్ని పెంపొందించడము చాలా మంచిది. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులైతే చాలా మన దేశానికి గర్వకారణము. అంత బాగా జరుగుతుంది. విద్య లేని వాళ్ళు వింత పశువులు అంటారు. చదువు ఉంటేనే మంచిది. ఇలా ఇంతకుముందు వేలిముద్రలు మాలని సంతకాలు నేర్వాలన్నారు. ఆ టైంలో కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న అక్షరాల నుంచి నేర్చుకున్నవంతుగా ప్రతి ఒక్కళ్ళకు అక్షరం చదువు నేర్పడానికి మేమంతా కృషి చేస్తాం. మా పాలకవర్గం గ్రామ పంచాయతీ నుంచి దీనికి ఈ ఐకేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా మంచిగా ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ చదువుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహిళా సంఘాలకు ప్రవేశపెట్టినటువంటి వయోజన విద్య అనేటువంటిది మహిళా సంఘాలకు అందరికీ విద్యను నేర్పి వాళ్లకు ఈరోజు పరీక్ష పెట్టడం జరిగింది. ఈ పరీక్షలో ఉన్నటువంటి వాళ్లకు మెరిట్ ప్రకారం మార్కులను కేటాయించడం జరుగుతుంది. మెరిట్ బాగా వచ్చినటువంటి వాళ్లకు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యను నేర్పిస్తూ వాళ్ళకు స్పెషల్గా రాత్రి సమయంలో కావచ్చు, లేకుంటే సమావేశంలో మీటింగ్లలో కావచ్చు, మేమందరము మహిళా సంఘంలో పనిచేసే వాళ్ళను విద్యావంతులను చేయడానికి మా వంతు కృషి చేస్తూ దీనికి సహకరించినటువంటి గ్రామ పాలక వర్గము, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సెక్రటరీ గారు ఈరోజు సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఎల్లవేళలా విద్యను వాళ్ళు గతంలో ఉన్నటువంటి విద్యను కాకుండా ఇప్పుడు మంచిగా అన్ని రకాలుగా బ్యాంకులకు వెళ్ళినా, సంఘాల మీటింగ్కి వెళ్ళినా వాళ్ళ బొటన వేలు సంతకం కాకుండా అందరి పేరు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచిగా చదువుకునే విధంగా మేము వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళను మంచిగా విద్యావంతులుగా చేయాలనే కృషితో ఈరోజు పరీక్ష కేంద్రంలో పెట్టడం జరిగింది. దీనికి అందరూ సహకరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.